ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం కుటుంబము క్రైస్తవ వివాహాల గురించి చెప్పుకుంటూ మరి గత పాఠంలో సంతానము దేవుని యొక్క వరం, వివాహం అయిన తర్వాత మరి దంపతులకి ఇద్దరికి కలిగేటువంటి సంతానం అనేది దేవుడిచ్చినటువంటి వరం అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ సంచికలో క్రైస్తవ వివాహం ప్రకారం విడాకులు లేవు. క్రైస్తవ పెండ్లి చేసుకుంటే క్రైస్తవ చట్టం ప్రకారము విడాకులు అనేవి లేవు. మరణం ఒక్కటే ఇక వాళ్ళని వేరు చేసేది. చనిపోతేనే, భర్త చనిపోయినా భార్య చనిపోయినా అదొక్కటే వాళ్ళిద్దరిని వేరు చేసేది. కనుక దేవుడు జతపరిచినటువంటి దానిని మానవుడు వేరు చేయకూడదు అనేది బైబిల్లో మనం చదువుకుని ఉన్నాం. సరే, అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఈ వివాహ జీవితంలో చాలా గొడవలు వస్తూ ఉంటాయి. ఎన్నో తగాదాలు, మనస్పర్ధలు, అనుమానాలు, మరి రకరకాల జబ్బులు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇక జీవితాంతం వాళ్ళ నరకం అనుభవించవలసిందేనా? దీనికి వేరే మార్గం లేదా? కనీసం జైలు పడినటువంటి వ్యక్తికైనా కొంతకాలానికి విముక్తి, విడుదల ఉంటుంది. మరి అలాంటిది ఈ వివాహ జీవితంలో క్రైస్తవులు పెండ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండాల్సిందే అంటున్నారు. ఇలాంటి పొరపాట్లు, చిక్కులు, జబ్బులు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా విముక్తి లేదా? ఒకరి నుంచి ఒకరికి విముక్తి లేదా? విడాకులు లేవా? వారు ఎంతకాలం ఈ శిక్షను అనుభవించాలి? దీనికి శ్రీసభ చట్టంలో పరిష్కారం దొరకదా? అసలు పరిష్కారం లేదా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. అసలు వివాహానికి ముందు కావాల్సింది ఏమిటాయంటే వివాహ సమ్మతి. ఒకరికి ఒకరు ఇష్టపడాలి, సమ్మతించుకోవాలి. ఒక వివాహం చట్ట ప్రకారం అంగీకార యోగ్యమైనదా, సరైనదిగా ఉండాలంటే దానికి 3 ముఖ్యమైన షరతులు ఉన్నాయి. వీటిని పాటించినప్పుడే ఆ వివాహం శ్రీసభ ఆమోదాన్ని పొందుతుంది. వీటిల్లో చూద్దాం. 1, వధూవరుల సమ్మతం. వివాహం ఆటంకాలు లేకుండా ఉండటం. మొట్టమొదటిది ఏంటంటే వధూవరుల సమ్మతం కావాలి పెళ్లికి. రెండవది, వివాహం కానీ పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి. మూడోది, శ్రీసభ చట్ట పద్ధతి ప్రకారం ఉండటం అనేది ముఖ్యం. ఈ మూడింటిలో ముఖ్యమైనది, ప్రధానమైనది దంపతుల యొక్క సమ్మతమే, దంపతుల ఇష్టమే. ఎందుకంటే కొన్ని అడ్డంకులు, అభ్యంతరాలు నుండి శ్రీసభ పద్ధతి నుండి సడలింపును పొందవచ్చు, కానీ వివాహ సమ్మతి నుండి ఎవరో మినహాయింపు ఇవ్వలేరు. కొన్ని అడ్డంకులు కానీ ఇంకా రకరకాల వీయ సంబంధమైన, రక్త సంబంధమైన ఇలాంటి ఆటంకాలు ఏమైనా ఉంటే సడలింపు చూసుకోవచ్చు, కానీ అసలు వాళ్ళిద్దరికి ఇష్టమే లేకపోతే ఇక దానికి సమ్మతే లేదు. పెళ్లి చేసుకుంటానికి ఇష్టం లేదు వాళ్ళిద్దరికి, ఇంకెవరేం చేస్తారు? చేయకూడదు. అంతే. చేసుకుంటానికి సమ్మతి లేనప్పుడు బలవంతంగా చేస్తే అది మరి పెద్ద పాపం, పెద్ద నేరం అవుతుంది. వాళ్ళిద్దరికి పెద్ద నరకం చూపించిన వాళ్ళం అవుతాం. సరే, ఫస్ట్ది వివాహ సమ్మతి. వధూవరుల సమ్మతమే వివాహాన్ని జరిపించేది. ఈ సమ్మతిని వధూవరులు తప్ప మరి వేరెవరు కూడా తెలపడానికి వీలు లేదు. ఏమ్మా నీకు ఇష్టమేనా? అయ్యా నీకు ఇష్టమేనా? ఇష్టమే. సమ్మతి అయితే 10 మంది పక్షంలో
మరి అందరి సమక్షంలో, సంఘ సమక్షంలో, గురువు సమక్షంలో మరి వాళ్ళ సమ్మతిని తెలిపితే అది వివాహాన్ని చేయొచ్చు. వివాహ సమ్మతి అనేది ఆత్మకు మనసుకు సంబంధించినది. మనస్ఫూర్తిగాను ఆత్మసాక్షిగాను వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలనే ప్రక్రియ ఉండాలి. ఇది జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఏదో పొరపాటున అనేసాను, ఒత్తిడితో అనేసాను, ఏమనుకుంటారో అని అనేసానంటే మీ జీవితాన్ని నష్టపోతారు. కాబట్టి ఇది జీవితంలో ఒకసారే జరుగుతుందని శ్రీ సభ చట్టం 1057లో మనకి తెలియజేస్తుంది. అది అది అతి జాగ్రత్తగా ఆలోచించి ఆ వివాహానికి ఇష్టపడాలి, సమ్మతి చూపాలి. అది మొట్టమొదటి ప్రక్రియ. ఇక రెండవది సరైన వివాహం. జ్ఞానస్నానం లేదా బాప్తిసం పొందిన ఒక యువతి, ఒక యువకుడు ఎటువంటి వివాహ అడ్డంకులు లేకుండా శ్రీసభ గురువు దగ్గర ఇద్దరు సాక్షుల ఎదుట ఇష్టపూర్తిగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఈ పెళ్లిలో గురువు లేదా పాస్టరు వీరి దగ్గర తమ సంపూర్ణ సమ్మతిని జ్ఞానస్థానం లేదా బాప్తిసం పొంది పరిశుద్ధులుగా మారి పాపాన్ని విడనాడి పుణ్య జీవితాన్ని జరపడానికి నిర్ణయం తీసుకుంటమే బాప్తిసం. ఆ బాప్తిసం పొందిన తర్వాత వధూవరులిద్దరూ గురువు ఎదుట సమ్మతిని తెలియజేయాలి, ఒప్పుకోవాలి. ఇది రెండవ ప్రక్రియ. తెలిపినట్లయితే అది సరైన వివాహం అవుతుంది. అలా సమ్మతిని తెలిపి పెళ్లి చేసుకుంటే నిజమైన సరైన వివాహం అవుతుంది. నిజమైన వివాహము, చట్టబద్ధమైన వివాహము, దైవ సంస్కార వివాహము అనబడుతుంది. ఈ నిజమైన వివాహం ఏంటంటే చట్టబద్ధమైంది, దైవ సంస్కారోపేతమైనది, దేవుని ఆశీర్వాదం పొందినటువంటిది అని అవుతుందన్నమాట వివాహం. వివాహ సంపూర్ణ సమ్మతి. జ్ఞానస్థానము లేదా బాప్తిసం పొందిన వధూవరుల మధ్య వారి అంగీకారంతోనే చట్టరీత్యా సరైన పద్ధతిలోనే వివాహం జరిగినా సంతాన ప్రాప్తికై సాధారణ రీతిలో జరిగే శారీరక కలయికకు సమ్మతించనట్లయితే లేదా జరగనట్లయితే అది అసంపూర్ణ లేదా సమ్మతి లేని వివాహంగానే పరిగణింపబడుతుంది. సరే, వధూవరులిద్దరూ వివాహానికి అంగీకరించారు, జ్ఞానస్థానం లేదా బాప్తిసం తీసుకున్నారు, గురువు దగ్గర చట్టబద్ధంగా శ్రీసభ చట్ట ప్రకారమే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రక్రియ, వివాహం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రక్రియ సంతాన అభివృద్ధి కోసం జరిగేటువంటి ప్రక్రియని. ఆ ప్రక్రియలో శారీరకంగాని మానసికంగాని ఒకరికి ఇష్టం లేకుండా సంతానం కన్నారు. దాన్నే మనం మొదటి రాత్రి అంటాం. ఫస్ట్ నైట్, మొదటి రాత్రి. లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వివాహ బంధాన్ని సంతానోత్పత్తి కోసము మనం జరిగేటువంటి ప్రక్రియలో వీళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఒకరికొకరు ఇష్టపడతల్లా పెళ్ళి అయితే జరిగింది, అన్నీ బాగానే జరిగింది, కానీ ఈ కార్యక్రమానికి ఇష్టపడతల్లా. అప్పుడు అది సమ్మతి లేని దానిగానే పరిగణించాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా ఏదో మొత్తానికి జరిగింది పెళ్ళి. మరి పెళ్లి చక్కగా జరిగితే వాళ్ళు సంతోషంగా మానసికంగా శారీరకంగా కలుసుకుంటారు, ఆనందానుభూతి పొందుతారు, సంతానోత్పత్తి కలుగుతుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఇంకా వివాహానికి విలువ ఏముంది, వాల్యూ ఏముంది, అది పరిగణింపబడుతుంది. ఇష్టం లేకుండా ఏదో జరిగిందని అనుకోవాలి. సాధారణ రీతిలో శారీరక సంబంధం జరిగి ఉన్నట్లయితే అది సంపూర్ణ సమ్మతి గల వివాహం అని పిలువబడుతుంది. శారీరకంగా కూడా వాళ్ళ కలయిక జరిగినట్లయితే అది సంపూర్ణ వివాహముగా పిలువబడుతుంది. కాబట్టి వధూవరుల మధ్య మానసిక సమ్మతే గాక శారీరక సంబంధానికి కూడా సమ్మతి ఉన్నప్పుడే అది సంపూర్ణ వివాహ సమ్మతి అవుతుంది. అది మనసుగా ఒప్పుకున్నప్పటికీ పెద్దల సమక్షంలో నాకు ఇష్టమైన నేను పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకుని పెళ్లి జరిగినప్పటికీ వాళ్ళు శారీరకంగా ఒకటి కావడానికి ఇష్టపడకపోతే అది వివాహం కాదు, సరైన వివాహం అనేది
కాదు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా అది అసంపూర్ణమవుతుంది. ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, ఇష్టపడి సంతానాన్ని కనాలి, ఒకరికి ఒకరు ఐక్యమై జీవించాలి. అందుకనే పెళ్లి అయిన తర్వాత ఈ హేతువు చేత తల్లిదండ్రులను వదిలి వారు ఏక శరీరులందురు అని ఉంది. తల్లిని తండ్రిని వదిలి వారు ఏక శరీరులై హత్తుకుందురు అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి పెళ్లి అయిన తర్వాత వాడు ఒక శరీరము కాదు, ఒకే శరీరం, ఇద్దరు కాదు, ఆడ మగ కాదు, ఇద్దరు కలిసి మరి అవ్వ ఆదాములాగానే ఏక శరీరులుగా ఉండాలి. ఆదాము ఎముకలో నుంచి పక్కటెముక స్త్రీ ఎలా వచ్చి మళ్ళీ హత్తుకొని మళ్ళీ ఇంకొక జీవాన్ని మరి సంతానాన్ని బయటకు తెస్తున్నారో ఆ విధంగా ఉన్నప్పుడే అది సరైన వివాహం అని అనబడుతుంది. కాబట్టి ఈ రకంగా వివాహాల్లో తేడాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చల్లని వివాహాలంటే ఏమిటి? సరైన వివాహం కాదు, ఇది చెల్లుబాటు కాదు, చట్టరీత్యా చెల్లదు, క్రైస్తవ ధర్మం ప్రకారం చెల్లదు అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ వివాహాలు ఏంటో చూద్దాం. శ్రీసభ చట్ట ప్రకారం కొన్ని వివాహాలు చెల్లవు. జంటల మధ్య సరైన సమ్మతి లేనట్లయితే ఆ వివాహము చెల్లనేరదు. భార్యాభర్తల మధ్య సరైన ఇష్టం లేకపోతే ఆ వివాహం చెల్లదు. దంపతులలో ఇద్దరు కానీ లేక ఒక్కరు కానీ శ్రీసభ చట్ట ప్రకారం ఆటంకం కలిగి ఉండి చట్ట సడలింపులు ప్రత్యేక అనుమతితో పొందకుండా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహము చెల్లదు. శ్రీసభ చట్ట ప్రకారం కొన్ని సడలింపులు పొందిన ఇప్పుడు ఈ వివాహం చేసేటప్పుడు ప్రకటనలు చేస్తారు. 3 ప్రకటనలు 3 వారాలు ఆయా సంఘాల్లో ఆయా గుడిలో చదువుతారు. ఫలానా ఊర్లో ఉండే ఫలానా అమ్మాయికి, ఫలానా ఊర్లో ఉండే ఫలానా అబ్బాయికి వివాహం నిశ్చయించినారు గానా రక్త సంబంధమైన, వీయ సంబంధమైన మరి ఏ ఇతరమైనటువంటి విఘ్నాలు ఆటంకాలు ఉంటే విచారణకర్తవు లేకపోతే పాస్టర్ గారికి, పాద్రి గారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అని పబ్లిక్గా చదువుతారు. అలా 3 వారాలు చదువుతారు. 2 వారాలు చదివేసి 3వ వారంలో పెళ్లి చేస్తారు. అంటే 15 రోజులు టైం ఇస్తారు. 15 రోజులు టైం ఇచ్చి అప్పుడు అంతా ఓకే అని చెప్పేసి సంఘం ఎదుట అందరూ ఎవరు మాట్లాడకుండా పర్వాలేదు చేయొచ్చు అనుకుంటే అప్పుడు చదివినటువంటి విచారణలో ఆ గురువు గారు సంతకం చేస్తారు, లేకపోతే పాస్టర్ గారు సంతకం చేసి పెళ్లి చేయొచ్చు అని ఆ 2 ఇస్తే అప్పుడు పెళ్లి చేస్తారు. అలా కాకుండా ఎవరైనా వద్దు, ఆ అమ్మాయి ఫలానోడు ప్రేమించింది, ఈ అబ్బాయి ఫలానా అమ్మాయిని ప్రేమించారు, ఇది బలవంతంగా చేస్తున్నారు, కుదరదు, ఇదిగో ఫలానా అమ్మాయిని ప్రేమించడం 6 బంధువులు కానీ 7 బంధువులు కానీ వచ్చినా లేదు, రక్త సంబంధం, అబ్బో ఇది మేనర్కం, ఇది మేనర్కం చేయకూడదు అనేటువంటిది సైన్స్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. మేనర్కం చేయటం వలన మరి రకరకాల వ్యాధులు వస్తాయి అని చెప్పేసి ఉంది. కాబట్టి ఇది మేనరకం అండి, ఇది కుదరదండి అని అంటాడు. కాకపోతే అబ్బో వీడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ ఇంకోసారి పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంకో పెళ్లికి తయారయ్యాడు, ఆల్రెడీ దొంగ జైల్లో ఉన్నాడు, లేకపోతే ఇంకేదో నేరం చేశాడు, ఇలాంటివన్నీ ఎవరన్నా ఎత్తి చూపిస్తే అవి చల్లని వివాహాలుగా పరిగణించి పెళ్లి చేయరు. అలాంటివన్నీ కూడా సరి చేసుకున్నప్పటికీ శ్రీ సభ పద్ధతి ప్రకారం గురువు చేసుకున్నప్పటికీ ఆ చట్ట సడలింపు ప్రత్యేక అనుమతితో పొందకుండా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహము చెల్లదు. ఉదాహరణకు అక్క కూతురుని వివాహం ఆడటం, అలాగే శ్రీసభ పద్ధతి ప్రకారము గురువు సాక్షులు లేకుండా వివాహం జరిగి ఉన్నట్లయితే అది చెల్లదు. సాక్ష్యాలు కూడా లేకపోతే
సాక్షులు లేకోకుండా పెళ్లి చేశారనుకో అది చెల్లదు. వీటిని శ్రీసభ వివాహ చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తారు. తెలియజేయాలి, సాక్షులు కూడా ఉండాలి. వీళ్ళు మాకు బాగా తెలుసు, వీళ్ళు మంచి కుటుంబం, సరైన కుటుంబం, పద్ధతి గల కుటుంబం అని చెప్పేసి అటు ఇద్దరు సాక్షులు ఇటు ఇద్దరు సాక్షులు కూడా ఉండి చెప్పి మరి ఆ రిజిస్టర్లో సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. వెంటనే రిజిస్టర్ అయిపోతుంది ఆ వివాహం. పెండ్లు అయిపోయిన వెంటనే సంతకాలు చేయించేస్తారు. వధువరులతోనూ సాక్షులతో సంతకం చేయించేస్తారు, రిజిస్టర్ అయిపోతుంది. అది గవర్నమెంట్ కూడా వెళ్ళిపోతుంది ఆ రికార్డు. అంత పగడ్బందీగా ఉంటుందన్నమాట. ఇది విడాకులు కాదు, సరైన వివాహమే లేదు కాబట్టి ఆ వివాహము రద్దు చేయవచ్చు. ఇలా అసంతృప్తిగా ఇన్ని లోపాలతో కూడినటువంటి వివాహం సరైనది కాదు కాబట్టి దాన్ని రద్దు చేసేయవచ్చు. సరైన వివాహాన్ని రద్దు చేస్తేనే అది విడాకులు అవుతుంది. కానీ ఇక్కడ ఇది శ్రీసభ చట్టాన్ని అతిక్రమించి జరిగింది. శ్రీసభ చట్టం ప్రకారం జరిగితే ఇది వివాహం రద్దు కాదు, విడాకులు లేవు. ఈ సభను అతిక్రమించి శ్రీసభ చట్టం ప్రకారం జరగలేదు కాబట్టి దానికి విడాకులు పొందొచ్చు. కాబట్టి దీన్ని శ్రీసభ సరైన వివాహంగా అంగీకరించరు. జరిగిన వివాహాన్ని అది సరైన వివాహము కాదు అని తీర్పు చెప్పేందుకు, నిర్ధారించేందుకు శ్రీసభ వివాహ చట్టంలో ఎన్నో అధికారాలు, కారణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వివాహాలు చెల్లవు అని చెప్పడానికి శ్రీసభ చట్టంలో ఎన్నో అధికారాలు ఉన్నాయి, కారణాలు కూడా ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉండి బాగా జరిగిందని అది రద్దు చేయడానికి వీలు లేదు. కానీ లోపాలతో ఉన్నటువంటి దాన్ని రద్దు చేసేయచ్చు. ముఖ్యంగా సరైన వివాహ సమ్మతి దృష్ట్యా చెల్లని వివాహాలు ఏ విధంగా చెల్లవో కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం మనం పరిశోధిద్దాం. ఏవేవి చెల్లవో అవి కొన్ని చూద్దాం. 1, ఆలోచన శక్తి, ఇచ్ఛాశక్తి లేని వారు వివాహానికి అనర్హులు. సరైన ఆలోచన శక్తి లేకుండా, ఇష్టం అనేది లేకోకుండా మరి ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకుంటానికి అర్హత లేదు. వధూవరులిద్దరిలో ఏ ఒక్కరికి ఇచ్ఛా వివేచన శక్తి లోపించి ఉన్నా ఆ వివాహము చెల్లదు. ఈ వధూవరుల్లో పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు వీళ్ళిద్దరిలో కూడా ఏ ఒక్కరికైనా సరైన ఆలోచన జ్ఞానం లేకపోతే, మెంటల్ ఎబిలిటీ లేకపోతే ఆ వివాహం చెల్లదు. శ్రీసభ చట్టం 1095-1 ప్రకారము మానసిక స్థితి స్థిమితంగా స్వాధీనంలో లేని ఒక యువకునికి ఒక యువతితో వివాహం జరిపించారు అనుకుందాం. అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, లేకపోయినా కానీ ఆడు మంచోడండి అని చెప్పేసి అబద్ధాలు ఆడేసేసి ఆ ఉన్నటువంటి వాడు మెంటల్ వ్యక్తి అనుకో, మానసిక స్థితి సరిగ్గా లేదు, అవేమీ చెప్పుకోకుండా ఆ దొంగ పెళ్లి చేపించారనుకో, ఆ సమయంలో నువ్వేం మాట్లాడమాకరా, పెళ్లి జరిగారు, నువ్వు అంటే ఊనా అంట అని చెప్పేసి వాడితో చెప్పించేసి పెళ్లి చేశారనుకో, ఆ సమయంలో ఏదో పిచ్చిగా ప్రవర్తించిన వివాహం అయిన రోజే భార్యను సిగరెట్తో కలుపుతాడు. ఆడు మెంటల్ ఉంది, అడిగి షాడిస్టు అయినా పెళ్లి చేశారు అబద్ధం. అది ఆ పెళ్లి రోజునే వాడు భార్యను వేధించడం, సిగరెట్లు దొక్కాల్చడం, అది ఆ గోడ విని భర్తను పరీక్షించినప్పుడు అసలు విషయం తెలిసింది. ఏంటది? వివాహానికి ముందు అతను పట్టణంలో పనిచేస్తున్నాడని, కానీ వాస్తవానికి అక్కడ అతడు మానసిక చికిత్స పొందుతున్నాడు. టౌన్లో అతడు పల్లెటూరు అతనిదే, పట్టణంలో పని చేసుకుంటున్నాడంటే ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్తారు. అక్కడ ఉద్యోగం కాదు, వాడు మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. ఏమిటంటే పెళ్లి చేసి పిచ్చి కుదురుతుందని చెప్తారు. ఏదో సామెత చెప్పినట్లు పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పెళ్లి చేసి పారేద్దామని చెప్పేసి వాళ్ళు చేస్తారు. కానీ వాస్తవానికి అక్కడ అతను మానసిక శిక్ష పొందుతున్నాడు. అతనికి వివాహం చేయవద్దని డాక్టర్లు కూడా చెప్పినప్పటికీ ఆ విషయం వధువు కుటుంబానికి తెలియకుండా పెళ్లి జరిపించారు. ఇటువంటి వివాహాలు చెల్లదు. అలా మభ్యపెట్టి తలకాయలు మార్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఏంటంటే 100 అబద్ధాలు అని ఒక పెళ్లి చేయమన్నారు అని అంటారు, వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి.
కాబట్టి ఆ అమ్మాయి శ్రీ సభ నుండి అనుమతి పొంది వేరొక వివాహం చేసుకోవచ్చు. అలాంటి స్థితిలో విడాకులు ఇచ్చేస్తారు శ్రీ సభ, వేరొక పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మెంటలోడితో ఏం కాపురం చెప్తే సరైన ఇష్టం లేకోకుండా అబద్ధాలాడి పెళ్లి చేశారు, చేసుకోవచ్చు. వివాహం అనేది మనసుకు సంబంధించిన ప్రక్రియ. రెండు మనసులు కలిస్తేనే అది వివాహం అవుతుంది. కానీ కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డల మనసు తెలుసుకోకుండా మనోగతాన్ని ఎవరికీ తెలుపకుండా కప్పిపుచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు. ఇది పెద్ద తప్పు, మోసం కూడా. మానసిక వ్యాధి ఉన్న వారికి వివాహం జరిపిస్తే పిచ్చి కుదిరి బాగుపడతారని కొందరు అంటుంటారు, నమ్ముతారు కూడా. కానీ ఇది నిజంగా పెద్ద తప్పు. వివేచనతో కూడిన సమ్మతి లేనిదే వివాహము లేదు. పిచ్చివారు ఆలోచనతో కూడిన సంపూర్ణ అంగీకారాన్ని తెలపలేరు. కాబట్టి అటువంటి వివాహము కానే కాదు. ఈ రకంగా 100 అబద్ధాలు ఆడేసి లేనిపోని చేస్తూ ఉంటారు. ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం చేస్తున్నాడని, ఆస్తి లేకపోయినా ఆస్తి ఉందని, తర్వాత పెండ్లు అయిపోయి వదిలిపెట్టేసినా పెళ్లి కాలేదని ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా కూలంకషంగా పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు పెద్దలు కూడా ఆలోచించాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఇదే మొదటి పెళ్ళి అంటాడు. 40 సంవత్సరాల వరకు పెళ్లి కాకోకుండా వాడిని ఎందుకు వచ్చారు? 25 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేస్తారు. 20 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు కూడా అలాగే ఉంది పరిస్థితి. ఎందుకు చేసుకోలేదు? ఆడ వయసు ఎంత అంటే తప్పుడు వయసు చెప్తారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ చూసి వాడి వయసు ఎంతో నిర్ధారణ చేసుకోవాలి. అమ్మాయి వయసు ఎంతో నిర్ధారణ చేసుకోవాలి. ఇద్దరు మేజర్లు అయితే పరిపక్వత అవుతుంది. మానసిక పరిపక్వత, ఆలోచన జ్ఞానం, పెండ్లంటే ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటారు. కాబట్టి అప్పుడు వివాహ సమ్మతి తెలియజేస్తారు. అలా కాకుండా ఈ గంజాయిలు, సిగరెట్లు ఇవన్నీ తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఎక్కడెక్కడో తిరిగి ఉన్నవాడికి అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారు. కొంతమంది ఆస్తి చూపించి పెళ్లి చేస్తారు. కోట్ల ఆస్తి ఉందండి, బిల్డింగ్లు ఉన్నాయండి, కార్లు ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే సుఖమేముంది? మానసిక స్థితి సరిగ్గా లేకపోతే వాడు పెళ్లి చేసి సుఖమేముంది? కార్లు, బంగళాలు ఇవన్నీ కూడా వరకుతీయ వస్తాయా? కాబట్టి ఈ పెళ్లి వివాహ స్థితి అనేది చాలా 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 జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని 7 తరాల వారిని కూడా చూసేవాళ్ళు అంటే ఇదివరకు పెళ్లి చేయటానికి 7 జతల చెప్పులు అరిగిపోయాయంట తిరిగి. ఇప్పుడు అందరూ కూడా పెండ్ల మ్యారేజ్ బ్రోకర్స్ తయారైపోయి వాళ్ళ కమిషన్ కోసం, వాళ్ళ డబ్బుల కోసం లేనిపోయిన అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేయటం, 2 నెలలకే విడాకులు పొందేటట్టు చేసేస్తున్నారు. అబద్ధాలు చాలా పాపం, అది చాలా తప్పది. కాబట్టి వివాహం అనేది అది దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ ఎక్కడ పడితే అక్కడ మ్యారేజ్ బ్యూరోస్, టీవీలు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అమ్మాయి ఇండియాలో ఉంటాడు. పెళ్లి చూపులకు కూడా రారు, వీడియోలో చూసుకుంటూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా భయంకరమైన స్థితి ఏర్పడింది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి అలా వీడియోలో చూస్తే అసలు ఎవడో కూడా తెలియదు. ఏ బొమ్మ చూపిస్తున్నారో, ఎవడు చూపిస్తున్నారో, ఏ అమ్మాయి చూపిస్తున్నారో కూడా తెలియదు ఆ ఫోటోలు, బొమ్మలు. కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి. వధువులను ఒకరినొకరు చూసుకోవాలి, మాట్లాడాలి. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకోవాలి, కుటుంబాల గురించి తెలుసుకోవాలి, వంశం గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే అది 100 ఏళ్ల పంటగా ఉంటుంది ఆ వివాహం అనేది. లేకపోతే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. తర్వాత వివాహం చేసుకునేందుకు తగిన మానసిక ఆరోగ్యం ఉన్నప్పటికీ వివాహం యొక్క హక్కులు, బాధ్యతల గురించి
అవగాహన, విచక్షణ, నిర్ణయాక శక్తి, నిపుణతలు లేనప్పుడు వివాహము జరిపించేందుకు వీలు లేదు. అటువంటి వారికి వివాహం చేసినా అది చెల్లని వివాహం అవుతుంది. ఇది మొట్టమొదటిది ఏంటంటే, మానసిక స్థితి సరిగ్గా లేకపోతే, మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేకుండా పెళ్లి చేస్తే ఆ పెళ్లి చెల్లదు. అది పిచ్చివాడికి పెళ్లి చేసినట్లు ఉంటుంది. తర్వాత రెండోది, సరే వివాహ చేసుకునేది ఎందుకు? మానసిక ఆరోగ్యము మరి చక్కగా ఉన్నప్పటికీ ఆ పెళ్లి యొక్క బాధ్యతలు, వివాహం చేసుకున్న తర్వాత భర్త ఎడల భార్య ఎలా మెలగాలి, భార్యకి భర్త చేదోడు ఓదాడుగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోకపోతే ఆ వివాహం కూడా చెల్లదు. ఉదాహరణ ఏంటంటే, మోహన్ అనే యువకుడు ఒక శాంతను శ్రీసభ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట. ఆ మోహన్ అనేటువంటి వాడు శ్రీసభ చట్ట ప్రకారమే శాంతను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల్లోనే వారికి కుటుంబ సమస్యలు ఎదురైంది. నెలల్లోనే కుటుంబాల సమస్యలు తలెత్తినాయి. శాంత గర్భవతి అయింది. ఆసుపత్రిలో చేర్పించారు ప్రసవానికి. ఆమె గర్భవతి అయింది, బిడ్డను కనడానికని హాస్పిటల్లో శాంతను చేర్పించారు. ఈ భర్త మాత్రం ఆసుపత్రికి వెళ్ళి తన భార్యను చూడటం లేదు. ఈ మోహన్ అనేవాడు ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ త్రాగుడు తందనాలకి డబ్బంతా తగలేస్తున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళటం లేదు, చూడటం లేదు. అయ్యో నా భార్య హాస్పిటల్లో జరిగింది, ప్రసవానికి ఎలా ఉంది ఏంటనేది అసలు అదే తీసుకోవట్లేదు. తన భార్య ఆసుపత్రిలో ఉందన్న ధ్యాసే లేకుండా తిరిగేవాడు. ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత ఆమె తల్లిదండ్రుల మీద పడింది. ఏం చేస్తారు, ఆడపిల్లని చూడకపోతే ఆడపిల్ల తల్లిదండ్రులకి హాస్పిటల్లో చేర్పించి మరి ఆ బిడ్డని చూసుకుంటూ ఉంటారు. గర్భవతి అయిన తన భార్యను చూడని వాడు, ఆమె ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఇచ్చేందుకు మనస్కరించిన వాడు, ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏ బాధ్యత లేకుండా అల్లరిగా తిరిగేవాడు. వివాహ జీవితం యొక్క బాధ్యతను, అవగాహనను, విచక్షణ, నిర్ణాయక శక్తి లేనివాడు కాబట్టి అటువంటి వాడిని వివాహం పడితే అర్హత కాబట్టి మరి చట్ట ప్రకారం ఆ వివాహము చెల్లదు. పెండ్లి చేసుకుని గాలి వదిలేసి భార్యని ఆడి ఇష్టం వచ్చినట్లు తందనాలంటూ ప్యాకెట్లు, చీటిపేటలు, బార్లు, పబ్బులంతా తిరిగేసి డబ్బంతా నాశనం చేసి భార్యను పట్టించుకోకుండా హాస్పిటల్లో కనేటప్పుడు వెళ్ళినప్పుడుగా చూడకున్నటువంటి వాడికి భార్య ఎందుకండి? ఆ భార్య ఎందుకు? ఇంకా ఆయన ఏం చూస్తే పెళ్లి చేసుకుని ఉపయోగం ఏముంది? కాబట్టి అలాంటి వాడి యొక్క పెళ్ళి చెల్లదు. ఆ పెళ్లి చెల్లదు. శ్రీసభ ఇచ్చేసిన వివాహం, విడాకులు. బాల్య వివాహాల విషయంలో అంటే ఒక బాలుడు ఒక బాలికని వివాహం జరిపించినప్పుడు అది స్త్రీ పురుషుల మధ్య జరిగిన వివాహంగానే కనిపించవచ్చు. కానీ వారికి వైవాహిక జీవితం యొక్క విలువలు, బాధ్యతల గురించి అవగాహన లేకపోవచ్చు. తర్వాత బాల్య వివాహాలు చేపిస్తూ ఉంటారు. 18 సంవత్సరాలు ఆడపిల్లకి, మగవానికి 21 సంవత్సరాలు వస్తేనే అది పరిపక్వత, మానసిక పరిపక్వత వచ్చినట్లు ఉండి అది వివాహ అనుమతి గవర్నమెంట్ ఇస్తుంది. అలా కాకుండా వయసు తక్కువతో పెళ్లి చేస్తే వాళ్ళందరికీ భార్య అంటే ఏంటో, భర్త అంటే ఏంటో మరి తెలీదు. మానసిక పరిపక్వత లేదు కాబట్టి అలాంటి బాల్య వివాహాలు కూడా చెల్లవు. వాటికి విడాకులు ఇచ్చేస్తారు. సాధారణంగా చేయరు. ఒకవేళ వయసు ఎక్కువేసి రకరకాలుగా మభ్యపెట్టి పెళ్లి జరిపినా ఆ స్థితి తెలిసిన తర్వాతగా ఆ వివాహం చెల్ల నేరదు. కాబట్టి వివాహ జీవితం ఒక ఆడ మగకు మధ్య జరిగే ప్రేమ సమన్వయము, ప్రేమ సమాహారము, ప్రేమ సంగము, అదో ప్రేమ సమాగము, ప్రేమ సాగరం. ఈ ప్రేమ వారి జీవితాంతం కొనసాగవలసి ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన సత్యాన్ని అర్థం చేసుకునే మనోపరిపక్వత ఉన్నవారు మాత్రమే వివాహము చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళే ఆ పెండ్లి చేసుకోవాలి. ఆ పెండ్లి నిండు నూరేళ్లు శాశ్వతంగా ఉంటుంది. ఇది లేని వారు కానీ, మానసిక నరాల రుగ్మత వారు కానీ తర్వాత సరైన వివాహము సమ్మతిని తెలపలేదు.
అది కాకుండా ఉన్నవాడు ఆ పెళ్లికి అర్థం తెలియనివాడు సమ్మతి తెలపలేడు. అందుకు అనర్హులు కూడాను. వివాహ సమయం కేంద్రంగా కాక పరకేంద్రమై ఉంటుంది. అంటే వివాహం చేసుకునే వ్యక్తి తనను తాను కేంద్రం చేసుకునగా ఎదటి వ్యక్తి శ్రేయస్సు గురించి ఆలోచించాలి. పెళ్లి చేసుకునేవాడు భర్త అనేవాడు భార్య శ్రేయస్సు, భార్య యోగక్షేమాలు కూడా తెలుసుకున్నటువంటి వాడే మరి మెలిగేవాడే ఉండాలి. భార్య కూడా భర్త యొక్క యోగక్షేమాలు తెలుసుకుని ఒకరికి కోసం ఒకరి కష్టాల్లో, అందుకనే ప్రమాణం చేసుకున్నాడు, కష్టంలోను వ్యాధిలోను బాధలోను నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ప్రమాణం ఎందుకు చేసుకుంటారంటే ఈ పరిపక్వత కోసమే, అర్థం చేసుకునేందుకే చేస్తారు. అంతేగాని ముందు చెప్పుకున్నట్లు ఏదో పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను, మా అమ్మకి పని చేసేవాడు లేదు కాబట్టి కోడలు కాబట్టి నా భార్య అయితే పని చేసి పెడుతుంది అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను, లేదు సాయంత్రం అయ్యేసరికి నాకు నిద్ర పడట్లేదు లైంగిక విచ్చ నేను నెరవేర్చుకోవడానికి నేను చేసుకుంటున్నాను. ఇలా అనుకుంటే పెళ్లిళ్ళు చాలా తప్పవి, చాలా తప్పు, చాలా దుర్మార్గం. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నవాడు అవుతాడు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులారా పాటు చేసుకున్నవాడు అవుతారు. అందుకే కానీ పెళ్లి ఏమన్నా మన ఇష్టం అమ్మ, నీ ఇష్టం అయితే నేను చేసుకుంటాను, నువ్వు ఎవడు చెప్తాను నేను చేసుకుంటాను. ఇలా కాకుండా వీళ్ళెక్కడ ఆలోచన జ్ఞానం అనేది పరిపక్వత అనేది ఉండాలి, కుటుంబ సాంప్రదాయం ఉండాలి, పెద్దల యొక్క మాటలు వినాలి, విని వివాహం అంటే ఏంటో పూర్తిగా అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి వివాహము మరి పెళ్లి చేసుకోవటానికి, సరైన పెళ్లి కాకుండా ఉండటానికి, చెల్లనేటువంటి వివాహాలు ఏవేవి చెల్లది ఎలా చెల్లవు అనేవి కూడా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మరి ఒక్కొక్కటిగా ఇవన్నీ జాగ్రత్తగా విని నేర్చుకొని పెళ్లి చేసుకుంటే మరి అంతకంటే పరమాత్మ ఇంకోటి లేదు. మరి మిగతాది నేను వచ్చేసి పాఠంలో నేను తెలియజేస్తాను. ఇప్పుడు మరి దాని గురించి మీరు ఆలోచన చేయండి, యోచించండి. ఈ కొద్ది మాటలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నదిగాక. దేవుడు మీకు మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చునుగాక అని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు వందనాలు ప్రభా. వివాహాన్ని గురించి ప్రభా చక్కగా మరి మాకు నేర్పిస్తున్నందుకు, తెలియజేస్తున్నందుకు, మంచి సాధనంగా ఈ మరి సోఫియా జోసెఫ్ మినిస్ట్రీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలుసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి అనేక విధమైనటువంటి మెలకువలు తెలియజేసి ప్రభా సమాజానికి, సంఘానికి మరి తోడుగా ఉండేటట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. మీ అందరికీ